నెలాఖరున రైతు భరోసా అట ఎప్పుడు వేస్తామని ఆయన ఇంకా 2 ఎకరాలకు వేసినట్టుండు. ఇంతవరకు మిగతా ఎకరాలకు పడ్డది లేదు. అర్హుల జాబితా రెడీ అయిందట. ఇప్పుడు రెడీ అంటే పడేది ఎప్పుడో, ఎన్నేళ్లకో పడేది. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలు సేకరించింది. కొత్త పట్టాలు పొందిన వారికి నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోనే ఎకరానికి సహాయం జమ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత యాసంగి సీజన్లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు సహాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాలకు సహాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. ఓహో, పోయిందటేనట్టుగా పోయిన రైతు బంధు మిగతా మళ్ళీ రావట. ఖరీఫ్ సీజన్ సంగతి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయినాయి కదా. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంట సాగు జరుగుతూ ఉండడంతో పూర్తి సహాయం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించిందట. వానాకాలంలో పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్హుల జాబితా రెడీ అయిందట. పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తీసుకుంటున్నారు. వారికి ఇబ్బందులు లేకుండా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష నిర్వహించింది. అర్హుల జాబితా సిద్ధమైంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలైన వెంటనే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నది. ప్రతి సీజన్కు ప్రభుత్వం సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. కానీ మొన్న జమ చేయలే కదా. కేవలం మొన్న 2 ఎకరాల వరకే ఇచ్చిరు. అంటే 1 ఎకరా అందరికీ ఇచ్చిరు. ఇప్పుడు 100 ఎకరాల ఉన్న వాళ్ళకు కూడా 1 ఎకరానికి ఇచ్చిరు. దాని తర్వాత 2వ విడతలో 2 ఎకరానికి ఇచ్చారు. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 2వ ఎకరానికి డబ్బులు ఇచ్చారు. మరి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళకి మిగతా డబ్బులు రాలే. మరి ఇది ఎప్పుడైతుందో ఏందో చూడాలి. మరిగా ఏమైనా దాన్ని బొంద పెట్టినట్టేనా ఇక మొత్తానికి రైతు బంధు పాతది. మరి ఇప్పుడు పాతదే ఇవ్వలేదంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ జాబితా తయారు చేసినట్టు ఎట్లా నమ్మాలా? ఇప్పుడు మొన్నటిదే ఇంతవరకు ఇవ్వలేదు, మరి అప్పుడే కొత్త దాన్ని జాబితా రెడీ చేసినట్టు ఎట్లా నమ్మాలా? ఇది ఎన్ని రోజులు పడుతుందో. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో ఉన్న మొత్తం భూమికి సహాయం అందించగా ఇకపైన 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రియల్ ఎస్టేట్, పడావు, బీడు భూములకు సైతం సహాయం వెళ్ళినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ వాటిని దశల వారీగా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది. పెద్ద భూస్వాములకు సహాయం అందించడం కంటే చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ముందు నుంచి అడిగేది అదే కదా, దానికి ఒక కట్ ఆఫ్ పెట్టండి అని అడుగుతున్నారు. ఇప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళకి రైతు భరోసా దేనికి? ఆపేయండి, తక్షణమే నిర్దాక్షిణ్యంగా ఆపేయండి. పేద రైతులకు ఇవ్వండి. 5 ఎకరాలు, అట్లీస్ట్ 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టు, అట్లీస్ట్ 10 ఎకర్స్ అన్న కట్ ఆఫ్ పెట్టు. దానికి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం. సరే, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇంతవరకే ఇస్తాం, ఒక 5 ఎకరాల వరకు ఇస్తాం, కట్ ఆఫ్ పెట్టండి. మీరు ఇప్పుడు 5 ఎకరాల వరకు ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాల వరకు ఇస్తామనే లైన్ పెట్టినా కోట్ల రూపాయలు మిగులుతాయి. 5 ఎకరాల లోపున్న రైతులే, చిన్న సన్నకారు రైతులే తెలంగాణలో 95% ఉన్నారు.